సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి జీడిఎస్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సెపరేట్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేయడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించి కానివ్వండి, కంప్లీట్ డీటెయిల్స్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం క్లియర్ అండ్ కట్గా ఏ విధంగా అప్లై చేయాలి, అది మొబైల్లో అయినా కానివ్వండి, కంప్యూటర్లో అయినా కానివ్వండి, కంప్లీట్గా 3 స్టెప్లు ఉంటాయి. వాటి గురించి క్లారిటీగా మీకు చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అఫీషియల్ వెబ్సైట్ అంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా రావడం జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఈ వెబ్సైట్లోకి రావచ్చు. వచ్చిన తర్వాత స్టెప్ 1లో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ అయితే చేయవలసి ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ క్లారిటీగా చూడండి, మీకు చేసి చూపిస్తాను. రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పక్కనే మీకు వ్యాలిడ్ ఓటీపీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. జీమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడ్ మెయిల్ దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ మెయిల్కి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. అక్కడతో 2 వెరిఫికేషన్ కంప్లీట్ అవుతాయి. మీ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చుకోండి. ఫాదర్స్ నేమ్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలు ఏ విధంగా ఉందో అదే విధంగా. పెళ్ళైన ఆడవాళ్ళు సహితం ఎస్ఎస్సి మార్క్స్ మెమోని మాత్రమే ఫాలో అవ్వండి. మీ భర్త పేర్లు కాస్త పక్కన పెట్టండి. ఎస్ఎస్సిలో ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయో అదే విధంగా క్లారిటీగా ఎంటర్ చేసుకోండి. ఇక్కడ రిజర్వేషన్, ఓసీ వాళ్ళు అన్రిజర్వ్డ్లోకి వెళ్తారు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేయండి. బీసీ వాళ్ళందరూ ఓబీసీలోకి వస్తారు. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. మీరు ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యారు, పాస్ అయిన ఇయర్ ఉంటుంది కదా, ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చేయండి, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పక్కనే ఒక క్యాప్చా కోడ్ గ్రీన్ కలర్లో చూపిస్తుంది. మీకు కూడా ఏదో ఒక క్యాప్చా కోడ్ ఇస్తాడు, అది యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేసి క్యాపిటల్ లెటర్స్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో క్లారిటీగా డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక కొత్త స్టెప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ 10th పాయింట్ చూడండి, ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ క్లారిటీగా ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనివ్వండి. ఒకవేళ ఎస్ అని ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ కాకపోతే నో అని చెప్పేసి ఇచ్చేస్తే సింపుల్గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీరు లాంగ్వేజెస్ ఏం చదవారని చెప్పేసి అడుగుతుంది. ఎస్ఎస్సిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఆ 3 సెలెక్ట్ చేసుకోండి. మీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో లాంగ్వేజెస్, ఆ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏదైనా ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి ఇచ్చేయండి. సింపుల్గా నో అని ఇచ్చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోటో అడుగుతుంది. ఫోటో 50 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ 20 KB లోపు ఉండాలి. ఒకవేళ ఫోటో సిగ్నేచర్ మీ దగ్గర క్రాప్ చేసుకుని పెట్టుకుని అవి ఎక్కువ కేబీలో ఉంటే వెబ్సైట్ చాలా ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ కేబీ డిక్రీజ్ అని కొట్టండి. ఆటోమేటిక్గా వెబ్సైట్లో మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు ఇమేజ్ సైజ్ అనేది. ఓకే, ఫోటో కేబీ సైజ్ మీరు తగ్గించుకునేందుకు గూగుల్లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్లో మీ ఫోటో అప్లోడ్ చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కేబీ అనేది తగ్గుతుంది. ఆ ప్రాసెస్ని యూజ్ చేయండి మొబైల్లో అప్లై చేసేవాళ్ళు. ఇక మనకి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ విధంగా కొత్త స్టెప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించి ఒక ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ఆటోమేటిక్గా అది ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అడుగుతుంది కదా, ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో డిఫాల్ట్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా పైన చూపిస్తుంది. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఎంటర్ చేయాలి. ప్రజెంట్ మీ డోర్ నెంబర్ ఏమిటి క్లారిటీగా ఇవ్వండి, స్ట్రీట్ ఏమిటి, సిటీ ఏమిటి, విలేజ్ ఏమిటి, పంచాయతీ ఏమిటి, పిన్ కోడ్ ఏమిటి, యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసేయండి. మీ ఆధార్లో ఏ విధంగా ఉంది అదే విధంగా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఒక టిక్ మార్క్ ఉంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చిన్న టిక్ ఉంది కదా, ఆ టిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సెపరేట్ అయితే సెపరేట్గా ఎంటర్ చేసుకోండి. సింపుల్గా మీ ఆధార్లోని అడ్రస్ ఇచ్చేసి సేమ్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫికేషన్ దగ్గర మీరు దేంట్లోకి వెళ్తారో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మార్క్స్ రూపంలో రాసుంటే మార్క్స్ అనే ఆప్షన్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 2020 ఆన్వర్డ్స్ మార్క్స్ ఇదైతే ఇది క్లారిటీగా మీరు దేంట్లోకి వెళ్తారో చూసుకోండి. ఒకవేళ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, మీ బోర్డ్ ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, గ్రేడ్స్ అయితే గ్రేడ్స్కి సంబంధించి, పాయింట్స్ అయితే పాయింట్స్కి సంబంధించి సెలెక్ట్ చేసిన తర్వాత
ఆటోమేటిక్గా కింద మీకు ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలని ఆప్షన్. ఇక సెంట్రల్ బోర్డ్ అయితే సెంట్రల్ బోర్డుకి సంబంధించి కూడా ఆప్షన్లు అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. గ్రేడ్సా మార్క్సా అని చెప్పేసి కూడా అడుగుతుంది. ఓకే, ఇక్కడ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, ఆప్షన్లు మార్చుకుని చెక్ చేయండి ఒకసారి మీరు దేంట్లోకి వెళ్తారనేది. ఇక్కడ మార్క్స్ అయితే మార్క్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నేను మార్క్స్కి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ 100 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్లారిటీగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఆప్షన్లు కూడా సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎన్ని మార్కులు ఇవ్వండి, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎన్ని మార్కులు ఇవ్వండి, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎన్ని మార్కులు ఇవ్వండి. క్లారిటీగా మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 అనే ఆప్షన్లు ఉంటే దాని ప్రకారం చూసుకోండి. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఒకవేళ మార్క్స్ వల్ల అయితే లాస్ట్లో సిజిపి గ్రేడ్ దగ్గర ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ 9.8 అయితే 9.8 అని, 10/10 అయితే 10/10 అని, 10 పాయింట్స్ ఈ విధంగా మీరు ఇచ్చుకోండి. 9.8 అయితే 9.8 అని ఎంటర్ చేసుకోండి. మార్క్స్ వాళ్ళు సిజిపి దగ్గర ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ డివిజన్, మీరు ఏ డివిజన్లో ఉన్న పోస్టులకు అప్లై చేద్దాం అనుకుంటున్నారు. చాలా రకాల డివిజన్లు ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం మెయిన్ సిటీస్ అన్నీ కూడా డివిజన్స్ కింద ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు డివిజన్లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, 39 పోస్టులు ఉన్నాయి. హిందూపూర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, 31 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ విశాఖపట్నం ఎన్ని ఉన్నాయి, దారుణంగా 6 ఉన్నాయి. నెక్స్ట్ అమలాపురం అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అమలాపురం పెట్టాను. అమలాపురంకి 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, కంప్లీట్గా చూసుకోండి. ఇవన్నీ కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారు. డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కేటగిరీ పోస్ట్కి 12,000 రూపాయల సాలరీ ఉంది కదా, ముందు వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే మీ లోకల్లో దగ్గరలో ఉన్న ప్లేస్ ఏమిటనేది చూసుకోండి. ఏం లేదు, సింపుల్గా 1, 2 ఈ విధంగా 3 ప్రిఫరెన్స్లు అనేవి మీరు ఏవేవి కోరుకుంటున్నారు. అంటే మీ దాకా వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10/10 ఉన్న క్యాండిడేట్లు ఇద్దరు పోస్ట్కి అప్లై చేశారంటే ఎవరికి ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ అన్నీ కూడా ఎంటర్ చేసేసిన తర్వాత ప్రిఫరెన్స్లు అన్నీ కూడా ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్లో చూడండి ఇక్కడ ఒక టిక్ మార్క్ అడుగుతుంది. ఓకే, ప్రిఫరెన్స్లు అన్నీ కూడా నీట్గా ఇచ్చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక టిక్ అడుగుతుంది, డిక్లరేషన్. టిక్ ఇచ్చిన తర్వాత సేవ్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో. మీరు ఏదైనా అప్లికేషన్లో తప్పులు చేసినట్లయితే అప్లై డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇస్తాడు. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా అప్డేట్ రాగానే మీకు అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే అప్లై డేట్ అనేది 3వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. మార్చ్ 3వ తారీఖు వరకు అప్లై డేట్ అయితే ఇచ్చున్నారు. అప్లై డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్కి సంబంధించి మనకి ఇక్కడ వెబ్సైట్లో రావడం జరుగుతుంది. ఇది గైస్ కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇంకొక డౌట్ వస్తుంది చాలామందికి, సార్ ఎన్ని మార్క్స్ వస్తే అప్లై చేయడం బెటర్. ప్రజెంట్ మెరిట్ విధానంలో పోస్టుల భర్తీ అనేది చాలా దారుణం. ఇది ఒక రాతి విధానంలో భర్తీ చేసినట్లు చేస్తూ ఉన్నారు. కరోనా బ్యాచ్లో చాలామందికి 10/10లు, 600/600లు ఈ విధంగా రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ జాబ్ వచ్చే అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉన్న తరుణంలో 95% ప్లస్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవడం బెటర్. 90+ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవడం బెటర్. అంతకన్నా తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి సంబంధించి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. గతంలో కూడా వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి 90+ ఎక్కువగా 10/10 ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా 580 మార్క్స్కి ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళు ట్రై చేసుకోండి. మిగిలిన వాళ్ళకి సంబంధించి మీరు ఓపిక మీది, అప్లై చేయాలంటే అప్లై చేసుకోండి. జాబ్ ఎవరికి వస్తుందా అంటే 95% ప్లస్ 600కి 580 మార్కులకి పై ఉన్న వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్లు ఉంటే మాత్రం 80% ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇది కంప్లీట్ వీడియో. మన ఛానల్లో ఆల్రెడీ పోస్టల్ జాబులకు సంబంధించిన సెపరేట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.